లలితా సహస్రనామ స్తోత్రంలో వసిన్యాది దేవతలు అమ్మవారిని స్తోత్రం చేసినప్పుడు గోమాత అని పిలిచారు. గోమాత అని పిలిచినప్పుడు అసలు లలితా సహస్రనామ స్తోత్ర ప్రారంభం ఏ నామంతో? శ్రీమాత అని. ఇప్పుడు వాళ్ళు వసిన్యాది దేవతలు గోవుని పిలవట్లేదు, అమ్మవారిని పిలుస్తున్నారు. అమ్మవారి యొక్క నామావళి చెప్తున్నారు వాళ్ళు. అమ్మవారి యొక్క గుణములు ప్రకాశించినటువంటి విధానాన్ని స్తోత్రం చేస్తున్నారు. ఆవిడ ముందే చేస్తున్నారు, ఆవిడ అంగీకరించింది ఆ స్తోత్రాన్ని. మీకు నేను లలితా సహస్రనామ స్తోత్ర వ్యాఖ్యానం చేసినప్పుడు దాని యొక్క పూర్వాంగంగా ఆ విషయాన్ని వివరించి ఉన్నాను ఇత పూర్వం. కాబట్టి ఇప్పుడు వసిన్యాది దేవతలు అమ్మవారి వంక చూసి అమ్మవారిని గోమాత అన్నారు. అంటే ఆవిడ తల ఊపి అంగీకరించింది, అవును నేను గోమాతనే అంది. మీరు ఒక్క విషయాన్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలించండి. పశువుల యొక్క కోవలోకి వచ్చేటటువంటిది గోవు కదా. ఆవు ఒక పశువు, అమ్మవారు జగజ్జనని, ఆవిడ్ని గోమాత అని పిలిచారు, ఆవిడే అంగీకరించింది. కేవలం ఒక ఆవుని పూజించమన్నటువంటి సందర్భంలో అన్నమాట అమ్మవారే గోవుగా ఉందని వాళ్ళు అంటున్నారా? వసిన్యాది దేవతలు ఆ స్తోత్రం చేసినప్పుడు అమ్మవారు అంగీకరించి ఉన్నది కనుక ఖచ్చితంగా అమ్మవారే గోవుగా లోకంలో ఉంది. అందుకే వాళ్ళు ఉట్టి గోవు అని విడిచిపెట్టలేదు, వాళ్ళు గోమాత అన్నారు. ఇప్పుడు మీరు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చేయండి. మాత అన్న శబ్దం ఎవరి పట్ల ఉపయోగింపబడుతుంది అంటే, ఎవరి పట్ల ప్రయోగిస్తామంటే, రెండు శరీరంలో ఉండేటటువంటి రెండు అంగములు ప్రత్యుత్పత్తి యందు, అనగా ప్రధానంగా శిశువు యొక్క శరీర పోషణమునందు ఉపకరించగలిగినటువంటి దేహస్థితి కలిగినటువంటి ప్రాణికి మాత అని పిలుస్తాం. ఒకటి గర్భమునందు బిడ్డని ధరించగలిగినటువంటిదై ఉండాలి. రెండు పుట్టినటువంటి శిశువుకి పాలివ్వగలిగినటువంటి స్తన్యమున్నదై ఉండాలి. ఎంత గౌరవించాయంటే శాస్త్రాలు ఈ మాతృత్వాన్ని, మగవాడు భగవంతుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేస్తే సాష్టాంగ నమస్కారం. సాష్టాంగ అంటే అష్టాంగ అని, సా అష్ట అంగ 8 భూమికి తగలాలి. అందులో వక్షస్థలం తగలాలి, కడుపు తగలాలి. ఈ రెండు తగులుతూ తల తగలాలి, తర్వాత మోకాళ్ళు తగలాలి, పాదాలు తగలాలి, శిరస్సు తగలాలి, చుబుకం కూడా తగలాలి అని ఒక చోట ఒక శాస్త్రం చెప్తారు. కళ్ళు చెవులు తగలాలి. కానీ ఆడది నమస్కారం చేస్తే పంచాంగ నమస్కారమే, సాష్టాంగ నమస్కారం ఆడవాళ్ళకి లేదు. అంటే వాళ్ళు భూమి మీద బోర్లా పడుకుని నమస్కారం చెయ్యడాన్ని శాస్త్రం అంగీకరించలేదు. ఎందుకు అంగీకరించలేదో తెలుసా? నేల మీద పడి నమస్కారం చేయడం వినయమే అయినా నేల మీద పడితే అది దూష్యం అవుతుంది. ఇప్పుడు నేను ఒక పువ్వు పట్టుకుని ఈశ్వరుడికి ఆరాధన చేద్దాం అనుకుంటుంటే ఆ పువ్వు జారి నేల మీద పడిపోయింది అనుకోండి, నేను దాన్ని కొంచెం పక్కన పెట్టవలసి ఉంటుంది, నేను పూజలో ఉపయోగించడం కుదరదు. కాబట్టి భూమికి తగలడం అనేటటువంటిది మర్యాదతో కూడి చేసే నమస్కారమే అయినా ఆడదాని విషయంలో శాస్త్రం ఎంత గౌరవంగా మాట్లాడిందంటే, ఆమె వక్షస్థలము ఆమె కడుపు నేలని తాకక్కర్లేదు అని. ఇందువల్ల అంటే ఈ లోకమంతా సృష్టి జరుగుతోందంటే ఆడదాని యొక్క శరీరంలో ఉన్న వక్షస్థలం పోషిస్తోంది, పాలిచ్చి పోషిస్తోంది తల్లి. ఆమె కడుపు ఈ సృష్టి అంతా జరగడానికి గర్భాలయమై ఆధారమై ఉంది. ఇవాళ కోటేశ్వరరావు అనబడేటటువంటి ఈ శరీరం ఉన్నది అంటే, ఇవాళ నేను ఉపన్యాసం చెప్పగలుగుతున్నాను అంటే, నన్ను మీ అందరూ గౌరవిస్తున్నారు అంటే, ఒకానొకనాడు నా తల్లి నా ఈ శరీరాన్ని కడుపులో పెట్టుకుని భరించింది 9 నెలలు. ఈ శరీరం బయటికి వచ్చినప్పుడు ఏది తిని బతకడం చేతకాని స్థితిలో మా అమ్మ తన పాలు నాకు ఇచ్చి నన్ను పెంచి పెద్ద చేసింది. ఆ 2 పనులు మా అమ్మ చేసి ఉండకపోతే కోటేశ్వరరావు అనబడేటటువంటి శరీరం లేదు. వ్యక్తిగతంగా ఇది నా విషయం అయితే సృష్టిలో ఎవరికైనా అంతే కదా, నాకు ఒక్కడికే కాదుగా సిద్ధాంతం. కాబట్టి ఇప్పుడు అసలు సృష్టి ఉన్నది అంటే
ఆడదాని శరీరంలో ఉన్నటువంటి ఆ రెండు అంగముల పట్ల అంత గౌరవాన్ని ప్రకటించింది సనాతన ధర్మం. అందుకే సనాతన ధర్మంతో సమానంగా నిలబడగలిగినటువంటి స్థితి, అంత పవిత్రమైన దృష్టికోణం అందరికీ ఉండదు. కాబట్టి అంత పరమ పవిత్రమైనవి కనుక, జగత్తు యొక్క సృష్టికి ఆధారభూతమైనవి కనుక, స్త్రీ యొక్క వక్షస్థలము కానీ స్త్రీ యొక్క కడుపు కానీ పరమేశ్వరునికే నమస్కారం చేసినా భూమికి తగలక్కర్లేదండి. కాబట్టి పంచాంగ నమస్కారం చేస్తే చాలు. మగవాడు కూడా పంచాంగ నమస్కారం చెయ్యొచ్చు. ఎప్పుడు చెయ్యొచ్చు అంటే, ప్రాంతం చాలా ఇరుకుగా ఉండి అక్కడ సాష్టాంగ నమస్కారం చేయడం కుదరదు అనుకుంటే మాత్రమే సాష్టాంగం చేయకుండా పంచాంగం చెయ్యొచ్చు. కానీ గురువు గారు కనపడితే మాత్రం పంచాంగం చేయడం శాస్త్రం అంగీకరించదు. గురువు గారికి ఎప్పుడూ సాష్టాంగమే. ఎందుకంటే గురువు ముగ్గురు మూర్తుల యొక్క సమిష్టి స్వరూపమై ఉంటాడు. గురుర్బ్రహ్మ, గురుర్విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. గురువుకి మాత్రం ఎప్పుడూ సాష్టాంగ నమస్కారమే చెయ్యాలి. కనుక ఇంత పరమ పవిత్రంగా చూస్తుంది మాతృత్వాన్ని సనాతన ధర్మం. అమ్మవారి వంక తిరిగి వసిన్యాది దేవతలు అన్నారు, అమ్మ నువ్వు గోమాత అన్నారు. ఇప్పుడు కేవలం పశుత్వాన్ని చెప్పట్లేదు, ఒక ఆవుని చెప్పట్లేదు. మీరు జాగ్రత్తగా గమనిస్తే చాలా పెద్దపీట వేసి మాట్లాడుతున్నారు. గోస్వరూపములో ఉన్నటువంటి తల్లివి నువ్వు అన్నారు. ఎందుచేత అంటే ప్రధానమైనటువంటి కారణం, అమ్మ తన శరీరంలో ఉబికేటటువంటి పాలని కేవలం బిడ్డల పోషణ కొరకు మాత్రమే వెచ్చిస్తుంది. అలాగే ఆవు కూడా కేవలము తన బిడ్డల కొరకు మాత్రమే వెచ్చించకుండా మనుష్య జాతి కొరకు వెచ్చిస్తుంది, మన కొరకు వెచ్చిస్తుంది. ఆవు తన దూడకి సరిపడనన్ని పాలు మాత్రమే తయారు చెయ్యదు. కావాలని గోవు తన దూడకి కావలసిన పాల కన్నా ఎక్కువ పాలను తయారు చేస్తుంది. ఎవరి కొరకు ఈ ఎక్కువ పాలు తయారు చేయడం? ముందు తన దూడ వచ్చి పొదుగుని తాకితే చాలు విడిచిపెడుతుంది. తర్వాతది మనుష్యులు పితికేసుకున్నా గోవు బాధపడదు, ఎంతో సంతోషిస్తుంది. వాళ్ళ కోసమే నేను ఈ పాలు తయారు చేశానంటుంది. తల్లి ఎలా పోషిస్తుందో పాలిచ్చి, అలా పాలిచ్చి పోషించేటటువంటి స్వరూపం ఉన్నటువంటి అమ్మవారి యొక్క స్వరూపమే గోవు. కాబట్టి ఆవిడ గోమాత. లోకంలో మనకి తల్లులు 4 స్వరూపాలుగా ఉంటారు అని చెప్తుంది శాస్త్రం. అందులో ఒకటి జనకమాత. జనకమాత అంటే శరీరాన్ని ఇచ్చినటువంటి తల్లి. రెండవ వారు భూమాత, ఈ భూమి తల్లి. మూడవది శ్రీమాత, నాలుగవది గోమాత. అందుకని నలుగురుగా ఉంటుంది ఆ మాతృత్వం. ఇందులో చాలా చాలా గమనించదగ్గ విషయం ఏమిటంటే, వేదం ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయాన్ని ప్రకటన చేసింది. మీరు ఏదైనా ఒక విషయాన్ని దానం చేశారనుకోండి, ఒక వస్తువుని దానం చేశారనుకోండి, ఒక వస్త్రద్వయాన్ని, ఒక పంచెలచా పట్టుకొట్టి దానం చేశారనుకోండి ఎవరికో, ఇదం న మమ అంటూను, చతుర్థి విభక్తి వేసి దానం చేస్తే మీరు ఒక పంచెలచాపు ఇచ్చారు అని మీ ఖాతాలో వేస్తారు. మీరు పట్టుకొచ్చి ఒక 2 పళ్ళు ఇచ్చారనుకోండి ఎవరికో, మీరు 2 పళ్ళు ఇచ్చారు అని వేస్తారు మీ ఖాతాలో. ఒక ఆవునిస్తే 1000 ఆవులు ఇచ్చారు అని ఖాతాలో వేస్తారు. ఎందుచేత అంటే వేదం గోవు విషయంలో, గోమాత విషయంలో అంత విశాల హృదయంతో మాట్లాడింది. వాడి జన్మాంతరంలో ఒక్క గోవుని కానీ వాడు దానం చేస్తే వాడు 1000 గోవులు ఇచ్చిన ఫలితం వాడి ఖాతాలో వేసేయమని. మరి 1000 గోవులు ఇచ్చినటువంటి ఫలితం మీ ఖాతాలో వేశారనుకోండి, మరి పుచ్చుకున్నవాడి ఖాతాలో ఏం పడుతుంది? 1000 గోవులు పుచ్చుకున్న ఫలితం పడుతుందా పడదా? ఖచ్చితంగా పడిపోతుంది. పడిపోయినప్పుడు అన్ని గోవులు దానం పుచ్చేసుకున్నప్పుడు ఆయన యొక్క తేజస్సు క్షీణిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆయన ఎంత గాయత్రి చేయాలి? ఆయనకి పైన లౌకికంగా చూసినప్పుడు వచ్చినది ఒక్క గోవు, కానీ ఆయన ఆధ్యాత్మిక ఖాతాలో మాత్రం ఆయన 1000 గోవులు దానం పట్టినట్టుగా ఆయన ఖాతాలో వేస్తారు. అందుకని వేదం అంది, ఒక్క గోదానం పుచ్చుకున్నప్పుడు మాత్రం నీళ్లు విడిచిపెట్టి చతుర్థి విభక్తితో గోదానాన్ని పుచ్చుకుంటే, గోదానం పుచ్చుకున్న ఉత్తర క్షణంలో అక్కడ ఉండకుండా పక్కకి వెళ్ళిపోయి కొంతసేపు ఒక మంత్రాన్ని జపం చేయమని చెప్పింది.
ఆ మంత్రజపం చేస్తే తప్ప 1000 గోవులు పుచ్చుకున్నటువంటి స్థితి పోదు. ఆ మంత్రాన్ని జపం చేస్తే అతను ఒక్క గోవు పుచ్చుకున్నటువంటి స్థితిని అతని ఖాతాలో వేస్తారు. మీకు మాత్రం ఒక్క గోవే ఇచ్చినట్టుగా వేరు, 1000 గోవులు ఇచ్చినట్టు వేసేస్తారు. ఇది వేదం ఇంకా దేనికి వేయలేదు. ఏకాసిన సహస్రం మే కాంత్వా భూతాం ప్రతిగృహామి. ఈ మంత్రాన్ని జపం చేయాలి గోవుని దానం పుచ్చుకుంటే. నా సొంతం అనుకుంటున్నారేమో, నేను వేదంలోంచి చెప్తున్నాను ఈ మాట. వేదం చెప్పింది ఈ మంత్రం చదువుకోవలసి ఉంటుంది గోదానం పుచ్చుకున్నవాడు అని. దీన్ని జపం చేస్తే చాలాసేపు ఆయన ఒక్క గోవు పుచ్చుకున్నట్టే వేస్తారు. ఆయన ఒక్క గోవే పుచ్చుకున్నాడు కదండి, కాబట్టి ఇప్పుడు మళ్ళీ నేను చేసిన దానం ఒకటికి వస్తుందా? రాదు, 1000 ఉంటుంది. ఒక్క గోవుని దానం చేస్తే ఎందుకంత శక్తి ఇచ్చారు అని అడిగారు. అడిగితే దాని గురించి ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని ప్రతిపాదన చేస్తారు. అందులో ఒక మాట అంటారు, నగోదానా తత్పరం దానం. గోదానమును మించినటువంటి దానము లోకంలో లేదు. ఎందుచేత లేదు? సా గౌ న్యాయార్జిత దత్త కృత్స్నం తారయతే కులం. న్యాయార్జితమైనటువంటి విత్తంతో అన్యాయార్జితమైనటువంటి విత్తం గోదానమునందు కలవకూడదు. కష్టపడి సంపాదించిన న్యాయార్జితమైన విత్తంతో ఒక్క గోవుని కానీ దానం చేస్తే ఆ వ్యక్తిని తరించడం అన్న స్థితిని ఇవ్వరు. ఆ వ్యక్తి ఏ వంశంలో పుట్టాడో ఆ వంశం అంతా తరించిపోతుంది ఒక్క గోవుని దానం చేస్తే. గోదానం అంత గొప్పదిగా వేదం ప్రకటిస్తోంది. అంత గొప్ప స్థితి గోవుకి ఎందుకు ఇవ్వబడింది అంటే ఒక్కటే కారణం, గోవు చతుర్ముఖ బ్రహ్మగారి సృష్టిలోనిది కాదు. బ్రహ్మగారు అన్ని ప్రాణులను సృష్టించాడు, కానీ గోవు బ్రహ్మగారు సృష్టించినది కాదు, ఆయన తయారు చేయలేదు గోవుని. మరి ఎక్కడిది గోవు? వేదంలో దీని గురించి ఒక ప్రకరణం ఉంది గోవు గురించి. అందులో దీనికి సంబంధించిన రహస్యం చెప్తారు. ప్రజాపతి ఒకానొకప్పుడు వసువుల్ని ఆదేశించాడు, మీరు 365 రోజుల పాటు ఒక హోమాన్ని చెయ్యండి అన్నాడు. 365 రోజులు ఎడతెగనటువంటి సత్రయాగం చేశారు వాళ్ళు. ఆ సత్రయాగం చేసినప్పుడు యజ్ఞగుండంలోంచి ఆవిర్భవించింది ఒక ఆవు. అప్పుడు వచ్చినటువంటి ఆవు, దానితో పాటు వచ్చినటువంటి ఎద్దు, ఈ రెండిటి సంతతిగా తర్వాతి కాలంలో గోవులన్నీ వచ్చాయి. కాబట్టి గోవుని బ్రహ్మగారు సృష్టించలేదు. అది 365 రోజుల పాటు వసువులు చేసిన సత్రయాగ ఫలితంగా వచ్చినటువంటి ప్రాణి. ఆ గోవు యొక్క శరీరంలోకి 33 కోట్ల మంది దేవతలు ఆవాహన అయి ఉంటారు. వేదం 11 స్థానాలు చెప్పింది. ఇవి మీరు ఎప్పుడైనా సరే, ఎక్కడ ఉన్నా సరే, మీరు నిలబడి పూజనీయమైనటువంటి ప్రదేశంగా ఆరాధింపబడుతుంది. అది అంటే పూజనీయత అంటే మీకు నేను మాట చెప్తాను. ఇప్పుడు నా ఇల్లు ఉందనుకోండి, నా ఇంట్లోనే నేను పూజ చేసుకోవాలి అనుకుంటే ఎక్కడికి వెళ్తాను? నా ఇంట్లోనే పూజ చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? పూజాగృహంలోకి వెళ్ళాలి. కానీ వేదం 11 స్థానాల్ని నిర్ణయం చేసింది. ఇవి ఎప్పుడూ నువ్వు పూజ చేయడానికి యోగ్యమైనవే. అవి 1 అగ్నిహోత్రం, 2 సూర్యభగవానుడు, సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా ఉండే వస్తువులలో ఉప్పు, 4 గోవు. ఇటువంటివి 11 స్థానాలు ఉన్నాయి. ఆ 11 స్థానాల్లో గోవు ఒకటి. గోవు ఎప్పుడూ పూజనీయమైంది. అది స్నానం చేసిందా, దాని ఒంటి మీద ధూళుందా, ఇవేవీ మీకు అనవసరం. ఒక గోవు అలా వెళ్ళిపోతుంటే మీరు అలా వెళ్ళిపోతున్నారనుకోండి, మీరు అరటిపండు తీసుకొచ్చి గోవుకి తినిపించి వెళ్ళిపోయారనుకోండి, 33 కోట్ల మంది దేవతలు ప్రీతి చెందిపోతారంతే. అది ఒక్క గోసేవ అయ్యింది. ఎందుకు ఇచ్చారో తెలుసా ఆ శక్తిని? దానికి వేదం ఒక మాట చెప్పింది, ఇలా ఎందుకు ఇస్తున్నామో నీకు తెలుసా అని అడిగింది. అధికారమును బట్టి 2గా విభజనం చేస్తారు ఉపాసనని. అధికారము కలిగి ఉపాసించగలిగిన వారు, అధికారము లేక ఉపాసన చెయ్యలేక చాలా తక్కువ స్థాయిలో మాత్రమే ఉపాసన చెయ్యగలిగిన వారు. ఏముందండి, ఒకరికి నోరు తిరుగుతుంది, ఒకడు 4 మంత్రాలు చెప్పగలుగుతాడు, 4 పూజలు సరిగ్గా చేయగలుగుతాడు, వేరొకరికి అది చేత కాదు. చేత కానప్పుడు పాపం వాడు ఒక్క నమస్కారం చేసుకుంటాడు. ఇప్పుడు ఒకడు అధికారము లేక చేయలేకపోతున్నాడు, ఒకడు అధికారము ఉండి చెయ్యలేదు.
మీరు చిత్రం గమనించండి. ఒకడికి అధికారం ఉంది, వాడికి నోరు తిరుగుతుంది, వాడు పనికి మాలినవన్నీ మాట్లాడతాడు, పనికొచ్చేది మాట్లాడడం. ఇంకొకరికి అధికారం లేదు, అందుకని వాడు చేయలేడు. ఇప్పుడు అధికారం ఉండి చెయ్యనివాడు, అధికారం లేక చెయ్యనివాడు ఇద్దరూ తరించడానికి ఈశ్వరుడు సృష్టించిన ఏకైక ప్రాణి గోవు. ఎందువల్ల? నువ్వు చెప్పులు వేసుకుని గడ్డిపరకలు ఇలా ఆవుకి పెట్టారనుకోండి, ఎడం చేత్తో పెట్టినా సరే, చెప్పులు వేసుకుని ఎడం చేత్తో స్నానం చేయకుండా ఆవుకి గడ్డిపరకలు పెడితే ఆవు గడ్డిపరకలు తిన్నందుకు 33 కోట్ల మంది దేవతలకి మీరు అగ్నిహోత్రంలో మడి కట్టుకుని సశాస్త్రీయంగా హవిస్సులు ఇచ్చినటువంటి ఫలితం మీ ఖాతాలో వేస్తారు. ఇది వేదం మనుష్య జాతికి ఇచ్చిన వరం. ఇప్పుడు అంత పూజనీయమైన ప్రాణిగా మనల్ని ఉద్ధరించడానికి ఎవరు తిరుగుతున్నారు లోకంలో? అమ్మవారు తిరుగుతోంది అలాగా. వీడు ఏమీ చెయ్యడ్రా, పోనీ నాకు కనీసం గడ్డి పరక పెడితే చాలు వీడిని ఉద్ధరించేస్తాను అని తిరుగుతుంది ఆవిడ. అందుకే గోవు అని వదిలిపెట్టలేదు, గోమాత, అమ్మా, గోవు రూపంలో ఉన్న అమ్మా అని పిలిచారు. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే, సాధారణంగా మీకు పాలు ఇచ్చేటటువంటి జంతువులు ఏవి ఉన్నా కూడా అవి ఇచ్చేటటువంటి పాలు పశు శరీరంతో ఉండి పాలిస్తే రజోగుణ తమోగుణముల యొక్క ఉద్రేకం వాటిలో ఎక్కువగా ఉంటుంది. రెండు జీర్ణం అవ్వడం కష్టం. అందుకే రాత్రి గేదె పాలు తాగి పడుకోకండి అని చెప్తారు. జీర్ణం అవ్వవు, ఒక పట్టాన తమోగుణాన్ని రజోగుణాన్ని కల్పిస్తాయి. కానీ సన్యాసి కూడా తాగవచ్చు అని నిర్ణయింపబడిన ఏకైక ఆహారం ఆవు పాలు. తల్లి లేని పసిపిల్లలకి పట్టి పెంచవలసి వస్తే ఆవు పాలే దిక్కు. ఇంటి చిన్ని బొజ్జ ముఖమల్ బట్టలా ఉండేటటువంటి మెత్తటి కడుపుతో ఉన్న పసిపిల్లాడి దగ్గర నుంచి సన్యాసి వరకు, జ్వరంతో ఉన్నవాడి దగ్గర నుంచి ఆరోగ్యవంతుడి వరకు అందరికీ తేలికగా జీర్ణమైపోగలిగినది సమీకృతమైన ఆహారం ఉన్నది ఆవు పాలు ఒక్కటే లోకంలో. ఆ పాలల్లో ఉన్నన్ని ఆహార పదార్థాలు, దానిలో ఉన్నంత శక్తి మీకు ఇంకే ఏ ప్రాణి యొక్క పాలలోనూ కనపడవు. సాధారణంగా అంత శక్తి ఉంటే అది జీర్ణం అవ్వడం కష్టం. ఇవాళ కొంచెం బరువుహారం తిన్నానండి, జీర్ణం అవ్వలేదంటారు. బరువుహారం అంటే కొంచెం శక్తి ఎక్కువ ఇవ్వగలిగిన పదార్థాన్ని తీసుకుంటే అంత తొందరగా జీర్ణం కాదు. కానీ ఆవు పాలు ఎంత బలవర్ధకమో అంత తొందరగా జీర్ణం అవుతాయి, అంత సత్వగుణాన్ని ప్రకాశింపచేస్తాయి. అమ్మవారుట ఈ ప్రపంచాన్నంతటినీ సృష్టి చేసేటప్పుడు ఒక మాట అనుకుందిట, నన్ను అమ్మ అని పిలుస్తారు. అమ్మ అన్న మాటకి ఉన్న గౌరవం ఏమిటో నాకు తెలుసు. ప్రపంచంలో ఏది పోగొట్టుకున్న నాడైనా విలవిలలాడడేమో కానీ అమ్మని పోగొట్టుకున్న నాడు మాత్రం విలవిలలాడిపోతాడు. అమ్మ, మా అమ్మని తీసుకెళ్ళిపోయావా అని అడిగితే నేను ఏం చెప్పాలి అనుకుందిట అమ్మవారు. అందుకని ఆ తల్లి 4 తల్లుల్ని సృష్టించింది. ఒకటి జనకమాత, జన్మనిచ్చిన తల్లి. జన్మనిచ్చిన తల్లి లోకంలో ఏదో ఒకనాడు శరీరం విడిచిపెట్టేస్తుంది. కానీ ఆమె స్థానాన్ని భర్తీ చేస్తూ ఎప్పుడూ మీ ఇంటి ముందు తిరిగేటటువంటి అమ్మ ఆవు. గోమాత అమ్మయే. అమ్మ చేతి అన్నం తినాలి, అమ్మ ఇచ్చినటువంటి పాయసం తాగాలనిపించింది అనుకోండి, మీ పుట్టినరోజు వచ్చింది, అమ్మగారు లేరు, వెళ్ళిపోయారు. ఇవాళ అమ్మ నాకు చిన్నప్పుడు నా పుట్టినరోజు వస్తే నాకు తలస్నానం చేయించి నాకు హారతి ఇచ్చి అమ్మ నాకు ఆశీర్వచనం చేసేది కదా. ఆ రోజుల్లో అమ్మ చేసిన ఆశీర్వచనం కదా ఇవాళ ఇంత స్థాయికి తీసుకొచ్చింది. కాబట్టి మళ్ళీ నేను ఇప్పుడు అమ్మ చేతి పాయసం తాగాలంటే ఎలా అనుకుంటే నాకు అమ్మ లేదని అనక్కర్లేదు అంది అమ్మవారు. నీకు నేను అందుకే అమ్మ రూపంలో గోమాతనిచ్చాను అంది. మీరు మీ పుట్టినరోజు నాడు ఆవుకి వెళ్ళి ఇన్ని పచ్చగడ్డి పరకలు పెట్టి గ్లాసులో ఆవు పాలు తీసుకుని మీరు తాగి ఆవు యొక్క వెనక భాగం దగ్గరికి వెళ్ళి మీరు ఒక నమస్కారం చేస్తే మీరు చేసిన నమస్కారం మీకు ఆశీర్వచనం, మీరు తాగే పాలు అమ్మ ఇచ్చినవే అయిపోతాయి. కాబట్టి అమ్మ తర్వాత, జనకమాత తర్వాత ఉండేటటువంటిది గోమాత. గోమాత ఎంత గొప్పగా మనని పోషించి ఇస్తుందో అలా ఇచ్చేటటువంటిది భూమాత. భూమాత కూడా సమస్త ఐశ్వర్యాన్ని ఆవిడే ఇస్తుంది. తినడానికి తిండి భూమిలోంచి వస్తుంది, భోగములన్నీ భూమిలోంచి వస్తున్నాయి. నేను కారు కొనుక్కోవాలనుకోండి,
కారు ఇనుముతో తయారు చేస్తారు. ఇనుము ఎక్కడిది? భూమిలోంచి వస్తుంది. కారు పెట్రోల్ కావాలి, ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలోంచి వస్తుంది. పెట్రోల్ పుచ్చుకుని పొగ పెడితే ఎవరు పుచ్చుకోవాలి? మళ్ళీ భూమి పుచ్చుకోవాలి. కారు బరువు ఎవరు మొయ్యాలి? భూమి మొయ్యాలి. నేను ఇల్లు కట్టుకోవాలి, ఇటకలు ఎక్కడి నుంచి వస్తాయి? భూమిలోంచే వస్తాయి. సిమెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలోంచే వస్తుంది. నీరు ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలోంచి వస్తుంది. ఆఖరికి నేను తలుపులు ఎట్టుకోవాలి, భూమిలోంచి వచ్చిన చెట్ల నుంచే వస్తాయి. మీకు భోగం ఇచ్చేది భూమే, మీకు పోషించడానికి కావలసినటువంటి సమస్తాన్ని సమకూర్చేది భూమి. లౌకిక ప్రయోజనము, వైదిక ప్రయోజనము అని రెండు మాటలు ఉంటాయి శాస్త్రంలో. లౌకిక ప్రయోజనము, వైదిక ప్రయోజనము రెండిటినీ చేకూర్చగలిగినటువంటివి లోకంలో జనకమాత. అమ్మ స్నానం చేసిందా లేదాతో సంబంధం లేదు. అమ్మకి కాళ్ళకి నమస్కారం చేస్తే 21 పర్యాయములు కాశీ పట్టణానికి వెళ్ళి ప్రదక్షిణం చేసినట్టే. కాశీ వెళ్ళి దర్శనం చేసుకుని భూప్రదక్షిణ శక్యేనా, భూప్రదక్షిణం కూడా చేసినట్టు. అంత ఫలితం అమ్మకి నమస్కారం చేస్తే. గోవుకి ప్రదక్షిణం చేసిన అంతకన్నా ఎక్కువ ఫలితం. అటువంటిదే భూమాత, తల్లి, సాక్షాత్తు మన తండ్రి అయినటువంటి విష్ణు భగవానుని యొక్క భార్య. కాబట్టి ఈ మూడిటిని సృష్టించి ఎప్పుడూ మనని రక్షించేటటువంటి 4వ మాత శ్రీమాత. కాబట్టి ఇప్పుడు అమ్మవారు లోకంలో ఏదైనా తీసేస్తుందేమో కానీ అమ్మ అన్న వస్తువుని మాత్రం తీయదు. తీయకుండా ఉండడం కోసమే ఇలా తీస్తే మళ్ళీ అమ్మని తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తుంది. అందుకని అలా వచ్చినటువంటి అమ్మ స్వరూపమే గోవు. శాస్త్రంలో అందుకే వేదంలో ఒక మాట చెప్తారు, తల్లిని కత్తి పట్టి కంఠం నరికి అమ్మ మాంసాన్నంతటినీ తీసి కత్తిపీటకేసి కోసుకుని వండుకు తింటే ఏ పాపం వాడి ఖాతాలో వేస్తారో, ఆవుని చంపినా ఆవు మాంసం తిన్నా అదే పాపాన్ని వాళ్ళ ఖాతాలో వేస్తారు. మాతృహత్యకి గోహత్యకి రెండిటికి ఏ విధమైన భేదాన్ని శాస్త్రం పాటించదు. గోమాత జనకమాత ఇద్దరూ ఒక్కటే. అందుకే అమ్మకి, గోవుకి చేసిన సేవ అమ్మకి చేసిన సేవే. మీకు చాలా చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, పరమజ్ఞాని అయి మనకి జ్ఞానాన్నిచ్చి ఐశ్వర్యాన్నిచ్చి సమస్తాన్నిచ్చి కాపాడేటటువంటి జగత్తులకు తండ్రి అయిన పరమశివుడు అత్యంత ప్రీతి పొందేటటువంటి అభిషేక ద్రవ్యం భస్మ. ఈ భస్మ తయారు కావాలంటే మీరు ఎక్కడదో అక్కడిది బూది పట్టుకొస్తానంటే కుదరదు. ఆవు పేడ ఉండలు చేసి, ఆ ఉండలు చేసినటువంటి ఆవు పేడని ఒక రకమైనటువంటి మంత్రాలతో కాలుస్తారు. కాల్చి తయారు చేసిన విభూతి ఎంత గట్టిగా ఉంటుందో, ఆ విభూతి పరమశక్తివంతమైనటువంటి విభూతి. దాన్ని మంత్రంతో కలిపి ధారణ చేస్తారు విభూతి మీద. మీకు నేను శివమహాపురాణం చెప్పినప్పుడు ఆ భస్మకి సంబంధించిన విషయాలు చాలా వివరణ చేసి ఉన్నాను. ఆ భస్మ ధారణ మంత్రం కూడా ఆ ముద్రణ చేసి అందరికీ పంచిపెట్టడం జరిగింది. ఆ భస్మ అంత గొప్పది. అది కేవలం ఆవు పేడ. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మీరు ఒక దేవాలయంలోకి వెడితే మిమ్మల్ని పునీతం చేయగలిగినవి రెండు ఉంటాయి. ఒకటి దేవాలయపు పుష్కరిణి, రెండు అంతరాలయమునందున్న మూర్తి. ఇప్పుడు నా పాపం పోవాలనుకోండి, ఎవరు పోగొట్టాలి? నేను వెళ్ళి ఆయన ముందు నిలబడితే అయ్యప్ప స్వామి పోగొట్టాలి నా పాపాన్ని. రెండు ఏది పోగొట్టాలి? దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి పుష్కరిణి పోగొట్టాలి. అందులోనే స్నానం చేశాను అనుకోండి, నా పాపం పోతుంది. పుష్కరిణిని కడుపులో పెట్టుకుని 33 కోట్ల మంది దేవతల్ని ఒంట్లో పెట్టుకుని మీ దగ్గరికే తిరిగేటటువంటి దేవాలయం గోమాత. ఎందుకో తెలుసా? అది తాగి లోపలికెళ్ళిన నీళ్లు మూత్రం అయితే గోమూత్రం పుష్కరిణులన్నింటికన్నా గొప్ప పుష్కరిణి. దానిలోనున్న మూత్రమే పుష్కరిణి. అది గోమూత్రాన్ని విసర్జిస్తుంటే దాని తోకతో ఇలా పట్టి ఇలా చల్లుకుంటే చాలు, మీరు సమస్త తీర్థములలో స్నానం చేసిన ఫలితాన్ని మీకు వేసేస్తారు. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే, ఇవన్నీ దేనివల్ల వచ్చాయి? అమ్మవారు తిరుగుతోంది గోరు రూపంలో, గోమాత. అందుకని గోవును విడిచిపెట్టలేదు వసిన్యాని దేవతలు, గోమాత పిలిచారావండి. ఆవు పేడ వేస్తుంది. పిపీలికాది పర్యంతంలో ఏ ప్రాణి విసర్జించినటువంటి మలమైనా సరే దుర్గంధ భూయిష్టమై ఉంటుంది. సరికదా? దాన్ని కానీ అలాగే ఉంచితే వ్యాధికారకమైనటువంటి క్రిములను అది బాగా వాతావరణంలోకి ప్రవేశపెడుతుంది.
కానీ ఒక్క ఆవు వేసేటటువంటి మలం మాత్రం, గోమయం మాత్రం సహజంగా వ్యాధికారకమైనటువంటి క్రిములను నిర్మూలించగలిగిన శక్తితో ఉంటుంది. అత్యంత సుగంధభరితమైనటువంటి మలం సృష్టి మొత్తం మీద ఒక్క గోవు యొక్క గోమయమే. అది వేసేటటువంటి పేడే అంత సువాసనతో ఉంటుంది. సృష్టిలో ఇంకటువంటిది లేదు. మీకు నేను ఒక మాట చెప్తాను, వేదాంతర్గతమైనటువంటి విషయాలను మీకు నేను ఇవాళ మనవి చేస్తున్నాను. వేదం ఒక మాట చెప్తుంది, పాపములు ఎంతవరకు పట్టుకుని ఉంటాయో చెప్తుంది. చేసే పాపాలు ఎక్కువ అవుతున్నాయి అనుకోండి, ఎక్కువ అవుతుంటే లోపలికి పట్టుకుంటాయి. ఎలా పట్టుకుంటాయి అంటే, త్వక్ అంటే చర్మాన్ని పట్టుకుంటాయి, అస్థి అంటే ఎముకల్ని కూడా పట్టుకుంటాయి. అందుకని యత్ త్వక్ అస్థి గతం పాపం అది దేహే తిష్టతి మామకాహ. వేదంలో చెప్తారు ఈ మంత్రాన్ని. ప్రాసనం పంచగవ్యంచ. మీరు ఆ పంచగవ్యాల్ని కానీ మంత్రపూర్వకంగా లోపలికి పుచ్చుకున్నారనుకోండి, అలా పుచ్చుకున్నటువంటి ఉత్తర క్షణంలో దహత్వగ్నిమేరి అగ్నిరేంధరం, ఇంధనాన్ని అగ్ని ఎలా కాల్చేస్తుందో, ఇక్కడ కిరసనాయిలు పోసి ఉంటే అగ్ని తగిలిందనుకోండి, ఒక్కసారి భగ్గును ఎలా మండిపోతుందో, పంచగవ్యాన్ని నోట్లోకి పుచ్చుకోగానే త్వక్కి అస్థికి పట్టిన పాపాలు కూడా కాలిపోతాయి. అంత శక్తి ఎవరికి ఉంది అంటే ఒక్క పంచగవ్యానికే ఉంది. పంచగవ్యం అంటే 5 ఆవులోంచే వస్తాయి. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు పేడ, ఆవు యొక్క మూత్రం. ఈ 5టిని ఒక గిన్నెలోకి కలుపుతారు. కలిపి పంచగవ్య ప్రాసనము అంటారు. సమంత్రకంగా దాన్ని నోట్లోకి పుచ్చుకొమ్మని చేతిలో వేస్తారు. వేసినప్పుడు ఆ పంచగవ్యాన్ని పుచ్చుకుంటే దాని వలన లోపల ఉండేటటువంటి పాపములన్నీ కూడా దహింపబడతాయి. అంత శక్తి కలిగినటువంటి పదార్థములన్నీ కూడా ఆవు యొక్క శరీరంలోంచే బయటకు వస్తాయి. మీకు ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, ఆవు శరీరం వదిలిపెట్టిన తర్వాత 3 రకాలుగా ఈశ్వరుణ్ణి సేవిస్తుంది. సృష్టిలో ఇంకెవరలా సేవించరు, ఒక్క ఆవే సేవిస్తుంది. అలాగా నేను మీకు ముందే మనవి చేశాను, వీటి కోసమని ఆవుని చంపకూడదు. ఆవుని చంపితే కన్న తల్లిని చంపినట్టే. ఆవు తనంత తాను చనిపోయిన తర్వాత ఉపయోగించాలి వాటిని. ఆవు చర్మం ఢమరుకగా, మృదంగంగా ఈశ్వరుడి దగ్గర వాద్యం ఘోషయామి అన్నప్పుడు వాయిస్తారు. ఇప్పుడు రేపు సాయంకాలం ప్రారంభం అవుతుంది. అమ్మవారు పరమ సంతోషాన్ని ఎప్పుడు పొందుతుందంటే దర్బార్ చేస్తారు. శారదా నవరాత్రుల్లో దర్బార్ చెయ్యాలి తప్పకుండా. ఎందుకంటే దర్బార్ అంటే అందులోకి అందరూ ప్రవేశించవచ్చు. అన్నీ కొంతమందికే పరిమితం చేశామనుకోండి, అప్పుడు మిగిలిన వాళ్ళు ఎలా తరిస్తారు? దర్బార్ ప్రతిరోజు ఉండాలి. దర్బార్ అంటే అందరూ వచ్చి కూర్చుంటారు. అమ్మవారి అనుగ్రహం ఎవరికి ఉందో వాళ్ళు అమ్మవారి దర్బార్లో కూర్చుంటారని గుర్తు. రాజుగారి దర్బార్లో నేను కూర్చున్నాను అంటే రాజుగారి అనుగ్రహం నాకు ఉండబట్టే కదా దర్బార్లోకి వెళ్ళాను. అమ్మవారి దర్బార్లోకి వచ్చి కూర్చున్నారంటే అమ్మవారి అనుగ్రహం ఉందని గుర్తు. పునఃపూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి రాజోపచారాలు చేస్తారు. చేసినప్పుడు వాద్యం ఘోషయామి అంటారు. అంటే ఏ మృదంగమో వీణో ఏదో వాయిస్తారు. అప్పుడు ఆ మృదంగం వాయించాలి అంటే ఆ మృదంగానికి ఆవు చర్మంతో తయారు చేయబడి ఉంటుంది. ఆ చర్మం మోగుతుంది. అది ఆ ఆవు చర్మం, ఆవు వెళ్ళిపోయినా కూడా ఈశ్వరుణ్ణి సేవిస్తూనే ఉంటుంది. 2 గోరోచనం. గోరోచనం అంటే ఆవు పుట్టింది మొదలుకొని పనికిరానటువంటి గడ్డి లోకంలో ఉన్నదంతా తింటూ ఒక తెల్లటి కాగితాన్ని తీసుకొని, మనం బట్టలు కుట్టే సూది ఉంటుందే, ఆ సూదిని కొద్దిగా తగలకుండా కాటుక మీద గుచ్చి ఆ తెల్ల కాగితం మీద ఇలా అంటే ఎంత నల్ల చుక్క పడుతుందో, ఒక రోజు అది తిన్న గడ్డిలోంచి అంత చిన్ని చుక్కంత గోరోచనాన్ని తయారు చేసుకుంటూ వెడుతుంది బతికున్న నాళ్ళు. ఒక గోవు పూర్తి జీవితకాలం బతికితే దాని కడుపులో ఇంత గోరోచనం పెరుగుతుంది, దాని జీర్ణాశయంలో. గోరోచనాన్ని బతికున్న గోవుని చంపి తీస్తే కన్న తల్లిని చంపి ప్రేగులు మెళ్ళో వేసుకున్నట్టే. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ఎవరైనా పొరపాటు పడతారేమో అని నాకు భయం. తనంత తానుగా మరణించిన తర్వాత, అంటే దాని ఆయుర్దాయం అయిపోయి గోవు వెళ్ళిపోయిన తర్వాత గోవు కడుపు కోసి ఆ గోవు కడుపులో గోరోచనం ఎక్కడుంటుందో గుర్తించగలిగిన ప్రజ్ఞ కలిగిన వాళ్ళు గోరోచనాన్ని తీస్తారు. తీసి దాన్ని తీసుకొచ్చి
భగవంతుని యొక్క అంతరాలయంలో కాలుస్తారు. కాలిస్తే అందులోంచి అపారమైన సువాసనలు వెదజల్లుతుంది ఆ గోరోచనం. తను వెళ్ళిపోయిన తర్వాత, తన శరీరం పడిపోయిన తర్వాత, తను బతికున్న నాళ్ళు కూడపెట్టిన ఆ గోరోచనం ఈశ్వరుడి అంతరాలయంలో వెలగాలని, సుగంధం ఆయనకి తగలాలని తన కడుపులో గోరోచనాన్ని పెంచే ఏకైక ప్రాణి సృష్టిలో గోమాత ఒక్కటే. 3, పరమశివ లింగానికి అభిషేకం చేసేటప్పుడు నమకం చేస్తూ వేయకూడదు. తెలియక నమక చమకాలకి పోసేస్తూ ఉంటారు. చమకం చేసేటప్పుడు ఆవు యొక్క కొమ్ము, మళ్ళీ చెప్తున్నాను, బలవంతంగా చంపి కాదు, ఆవు తనంత తాను మరణించిన తరువాత ఆవు కొమ్ము తీసి, ఆవు కొమ్ము యొక్క చిట్ట చివరి భాగంలో సన్నటి రంధ్రం చేసి దానికి వెండి ముఖాన్ని తగిలించి ఆ కొమ్ము పట్టుకుని దాంట్లోకి ఆవు పాలు పోస్తుంటే ఆ కొమ్ములోంచి పాలు వెళ్ళి శివలింగం మీద పడి అభిషేకం జరిగితే పరమశివుడు అత్యంత ప్రీతి చెందిపోతాడు. కానీ సాకారుడై వృషభవాహనారూఢుడై ఉన్నటువంటి శివస్వరూపానికి మాత్రం కొమ్ములోంచి అభిషేకం చేయకూడదు. శివలింగానికి చెయ్యొచ్చు అభిషేకం. తను చనిపోయిన తర్వాత 3 రకాలుగా ఈశ్వరుణ్ణి సేవిస్తుంది గోమాత. 1 తన కొమ్ము చేత, 2 గోవు యొక్క గోరోచనం చేత, 3 దాని యొక్క చర్మం చేత. శరీరం విడిచిపెట్టిన తరువాత ఇలా ఈశ్వరుణ్ణి సేవించేటటువంటి ప్రాణి ప్రపంచంలో ఆవు ఒక్కటే. మీకు ఎన్ని దోషాలుండనివ్వండి, ఎన్ని కష్టాలుండనివ్వండి, గడ్డి తిన్న ఆవు కడుపులోంచి వచ్చినటువంటి పాలు తెచ్చి మీరు అభిషేకం చేస్తే భగవంతుడు పరమ ప్రీతి చెందిపోయి మీకు సమస్తమైనటువంటి కోరికలు తీర్చేస్తాడు. మీ కోరికలు తీర్చడానికి, మీకు అక్కర్లేంది తిని మిమ్మల్ని ఉద్ధరించడానికి కావలసిన పాలిచ్చే ప్రాణి అమ్మ మిమ్మల్ని కాపాడినట్టు కాపాడేటటువంటి తల్లి స్వరూపం గోమాత ఒక్కటే. అందుకే అత్యంత ఘోరమైన దోషం కింద లెక్క ఏది వేస్తారో తెలుసా అండి? గోమోదక దోషం. తెలిసి కాని తెలియక కాని నిష్కారణంగా కాని ఆవు కనపడితే కొట్టారో వీడు గోమోదక దోషం చేసిన వాడు రానేస్తారంటే ఆవుని కొట్టాడని వేస్తారు ఆ ఖాతాలు. అదేం ఉట్టినే విడిచిపెట్టదు. ఆవుని ఎప్పుడూ కొట్టరాదు. ఎంతో అవసరమై అదిలించక తప్పకపోతే, దెబ్బ వేస్తే తప్ప కుదరదు అనుకుంటే ఎంతో లెక్క చూసి కొట్టామా కొట్టలేదా అన్నట్టుగా కొట్టబడవలసిన ప్రాణి సృష్టిలో ఆవు ఒక్కటే. మీకు నేను ఒక ఆశ్చర్యకరమైన మాట చెప్తాను, మీరు విని ఆశ్చర్యపోతారు. వేదం ఒక మాట చెప్తుంది. అసలు శరీరాన్ని విడిచిపెట్టినటువంటి పితృదేవతలు తరించడానికి అత్యంత తేలికైన మార్గం ఏమిటో తెలుసా అండి? ఆవు యొక్క గంగడు రుద్దుకోవడానికి గరుకు స్తంభాన్ని నాటించడమే. తల్లిదండ్రుల పేరు మీద తల్లిదండ్రుల పేరు చెప్పి ప్రత్యేకించి దేవాలయాలకి అనుసంధానంగా ఉండేటటువంటి గోశాలల్లోకి వెళ్ళి గరుకు స్తంభాన్ని నాటితే ఆవుకి కంఠం కింద కొంచెం దురదగా ఉంటుందిట. దాని తోక వీపు వరకు అందుతుంది, ముఖం వెనక్కి తిరిగి విసిరితే ఈ పైన మూపురం వరకు అందుతుంది. కానీ దానికి కింద దురద పెడితే దానికి ఆ దురద గోక్కోవడం దానికి రాదు, తెలియదు. దానికి ఎలా గోక్కోవాలో తెలియదు. అందుకే ఆవు దగ్గరికి వెళ్ళి గంగడోలు అంటారు. ఆ మెడ కింద భాగం వేలాడుతుంటుంది. మీరు ఎప్పుడైనా నిమిరి వాసన చూసుకోండి, ఎంత సువాసన వస్తుందో, ఎప్పుడు స్నానం చేసిందా అనిపిస్తుంది. మీరు ఇలా అంటే ఆ గంగడోలు కింద అది వెంటనే కళ్ళిలా అరమోడ్చి ఇలా బాగా చాపుతుంది. చాపి చక్కగా ఇలా రాయించుకుంటుంది. ఆ గంగడోలు రాస్తేనే అంత తృప్తి చెందితే గరుకు స్తంభాన్ని గోశాలలో వేశారనుకోండి తల్లిదండ్రుల పేరు చెప్పి, అందున ఇవాళ మహళయ అమావాస్య, పితృదేవతలు సంతోషించే రోజు. కేవలం ఇది విన్నంత మాత్రం చేత సంతోషిస్తారు పితృదేవతలు. ఆ గరుకు స్తంభం వేస్తే గరుకు స్తంభాల దగ్గరికి వెళ్ళి ఆవులు తమ కంఠం కింద రాసుకుంటాయి. వాటికి ఎంత రాసుకోవాలనుకుంటే అంతసేపు రాసుకుంటాయి. అది రాసుకుని సంతోషిస్తే పితృదేవతల్ని నరకంలోంచి విడిపించేస్తారు. అంత శక్తివంతం గరుకు స్తంభం. పూర్వకాలంలో ఎక్కడెక్కడ గోశాలలుంటే అక్కడక్కడ ఈ రకంగా గరుకు స్తంభాలు వేస్తూ ఉండేవారు. అన్నిటికన్నా చాలా గొప్ప దీక్ష ఏమిటో తెలుసా? దీక్షా నియమాలు స్నానం చేసి శౌచంతో ఉంటాయి. ఒక్క గోసేవ చేసేటటువంటి దీక్ష మాత్రం ఏమీ అక్కర్లేదు.
ఓ పావలా ఖర్చు పెట్టక్కర్లేదు. మీరు గోవు కొరకు అని సమయాన్ని వెచ్చించి ఎక్కువ కూరగాయలు ఎక్కడ తరుగుతారో అక్కడికి, కానీ అంటే పూర్వం అంటే అన్నదానం చేసే సత్రవులు, ఇప్పుడైతే నేను అలా అన్నాను అనుకోకండి, హాస్టళ్ళు హోటళ్ళు అనొచ్చేమో. కాబట్టి అలాంటి చోటుకి వెళ్ళి తెచ్చి ఇంత పచ్చగడ్డినో ఇన్ని కాయగూరలనో పెట్టారనుకోండి, అంతే ప్రత్యక్ష కైంకర్యం అయిపోయినట్టే అమ్మవారికి. అంత గొప్ప స్థితి కలిగినటువంటి ప్రాణి లోకంలో గోవు ఒక్కటే. గోవుకి సేవ చేస్తే వెంటనే వంశం తరించిపోతుంది. ఆ వంశంలో ఉన్న వాళ్ళందరినీ విడుదల చేస్తారు, పాపం చేసిన వాళ్ళని కూడా. అలా సేవించబడడానికి ఉపయుక్తమైనటువంటి ప్రాణి ప్రపంచంలో గోవు తప్ప వేరొకటి లేదు. అంత గొప్ప ప్రాణి గోవు. మీకు నేను ఇంకొక మాట చెప్తాను. పీఠాలకి అంటే ఏ కంచి పీఠం లాంటిదో శృంగగిరి పీఠం లాంటిదో పెద్ద పెద్ద పీఠాలలో గోవులు గజములు రెండు ఉంటాయి, ఏనుగులు ఉంటాయి, ఆవులు ఉంటాయి. ప్రతిరోజు పీఠాధిపతి గజ పూజ చేస్తారు, గోపూజ చేస్తారు. ఈ రెండు పూజలు చేయకుండా పీఠాధిపతి ఉండరు, ప్రతిరోజు చేస్తారు పీఠంలో. ఈ రెండు చేసేటప్పుడు గోవు కన్నా పెద్ద ప్రాణి ఏనుగు, కానీ ఏనుక్కి పూజ మొదట చేయరు. మొదటి పూజ ఎవరికి అంటే ఆవుకి, గోవుకే మొదటి పూజ. గోవుకి మొదటి పూజ ఎందుకు అంటే గోవు ప్రత్యక్షంగా అమ్మవారి. అందుకని ఆ ఆవుకి పూజ చేస్తారు. ఆవుకి పూజ చేశాక ఏనుక్కి పూజ చేస్తారు.